విజయవాడలో మోదీ 11 నెలల పాలనపై ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. ఇల్లు నిర్మాణం చేసి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు అనేక రకాల మౌలికమైనటువంటి మార్పులు మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకొచ్చి మారుతున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పథకాలు రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే విధంగా ఏ అవసరాలు ఉన్నాయో సమగ్రంగా గుర్తించే విధంగా నీతి ఆయోగ్ను ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ట్యాక్స్కి సంబంధించి పన్నులకు సంబంధించి సమగ్రమైనటువంటి మార్పులు చేయడం జరిగింది. జిఎస్టీ తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా అనేక మంది ప్రధానమంత్రులు ఆలోచన చేసినప్పటికీ కూడా దానిని అమలు చేయలేకపోయాం. మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ అనేక రకాల ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా తట్టుకొని ఈ దేశంలో వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఈరోజు జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు మరి అవినీతి తగ్గింది. అదే రకంగా మోసాలు కూడా తగ్గాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు పన్నుల సేకరణ తర్వాత జిఎస్టీతో 50% ఆయా రాష్ట్రాలకు జిఎస్టీలో ఇస్తున్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 2014 ముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు డివల్యూషన్ ఫండ్స్ కింద రాష్ట్రాలకు 32% వచ్చింది. అనేక సార్లు 1%, 2% పెంచుకుంటూ 2014 వరకు 1947 నుంచి 2014 వరకు లెక్కిస్తే 32% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ స్టేట్స్కి వచ్చేది. కానీ ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాల పరిస్థితి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి రాష్ట్రాలు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి అని ఆకాంక్షించేటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 32% ఉన్నటువంటి డివల్యూషన్ ఫండ్స్ను ఈరోజు మరి 42%గా పెంచిన విషయాన్ని, పెంచి రాష్ట్రాలకు నిధులు సమకూరుస్తున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇది చాలా గొప్ప నిర్ణయము, ధైర్యమైనటువంటి నిర్ణయము, రాష్ట్రాలు బలపడాలని కోరుకునేటువంటి నిర్ణయం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క డెవల్యూషన్ ఆఫ్ ది ఫండ్ కింద నరేంద్ర మోడీ గారు రాకముందు రాష్ట్రాలకు అంటే 2014 లెక్క తీసుకుంటే ఆ రోజు మరి యూపీ హయాంలో 10 సంవత్సరాలలో 2004 నుంచి 2014 వరకు మరి 10 సంవత్సరాలలో 18 లక్షల కోట్లు యూపీ హయాంలో రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. 10 ఇయర్స్లో 2004 to 14 మరి ఈ యొక్క 32% నుంచి 42% పెంచిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు 70 లక్షల కోట్లు, 18 లక్షలు ఉన్నటువంటి రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు ఈరోజు 70 లక్షల వరకు
చేరుకున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు రాష్ట్రాల హక్కులను గౌరవించేటువంటి మొట్టమొదటి చర్య డెవల్యూషన్ ఆఫ్ ది ఫండ్స్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము మరి పెద్ద నోట్ల రద్దు చేయడం జరిగింది. బ్లాక్ మనీ కానీ, ఉగ్రవాదం కానీ, దొంగ నోట్లను కానీ, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం కానీ, వీటన్నిటి దృష్టి పెట్టుకొని పెద్ద నోట్లు రద్దు చేయడం జరిగింది. అనేక రకాలుగా విమర్శలు వచ్చినప్పుడు కూడా ఈరోజు పెద్ద నోట్ల రద్దు చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా ఉగ్రవాదం అరికట్టబడింది. అదేవిధంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను, సులభతరమైనటువంటి పన్నుల విధానం వచ్చిన తర్వాత వేధింపులు లేకుండా అందరిని కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళు, ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు పన్నులు చెల్లించాలని మోడీ గారు పిలుపునివ్వడంతో దేశంలో మరి ఏ రకంగా పన్నులు కట్టేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగిందో మరి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో 6,91,00,000 మంది ఈ దేశంలో పన్ను కట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు 2024 చూసినట్లయితే 6 కోట్ల నుంచి 15,66,00,000 మంది పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మీకు అందరికీ తెలుసు, పన్నుల ద్వారా ఏ రకంగా మన ప్రభుత్వం యొక్క ఆదాయం పెరిగిందో. గతంలో ఎక్కడికక్కడ అందరితో కుమ్ముక్కై పైరవీలు చేసుకుని పన్నులు ఎగ్గొట్టేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు నిక్కార్సుగా, నిజాయితీగా అందరినీ మోటివేట్ చేసి మీకు ఆదాయం వస్తే దేశం కోసం, పేద ప్రజల కోసం, దేశ అభివృద్ధి కోసం పన్నులు కట్టాలని చెప్పిన తర్వాత ఈరోజు 2014లో 7,99,00,000 కోట్లు పన్నుల రూపంలో వసూలవుతే ఈరోజు 7 లక్షల నుంచి 27 లక్షలకు పన్నుల ద్వారా నికర డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా ఈరోజు పన్ను వసూలు అవుతున్నటువంటి విషయము ఈ సందర్భంగా గ్రాస్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. అది ఈరోజు చేరిందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా అగ్రికల్చర్ బడ్జెట్ 2014లో 27,663 కోట్లు అగ్రికల్చర్ బడ్జెట్ ఉండేది. ఈరోజు వ్యవసాయ రంగానికి, రైతులకు పెద్దపీట వేస్తున్నాం కాబట్టి 27,633 కోట్ల నుంచి ఈరోజు 1,37,757 కోట్లకు అగ్రికల్చర్ బడ్జెట్ పెరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి విషయంలో కూడా చాలా ఉదారంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. 2014లో వరి ధాన్యం క్వింటాలకు 1,310 రూపాయలు ఉంటే ఈరోజు 2024 ఖరీఫ్ నాటికి 2,369 రూపాయలు వరి క్వింటాలకు పెరిగిందంటే 1,300 నుంచి 2,369 రూపాయలకు పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంటే దాదాపు ఈ 10 సంవత్సరాలలో 81% వరి పైన గిట్టుబాటు ధర పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరొక పంట
ఉదాహరణకు మనం పత్తి తీసుకున్నట్లయితే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ 2014లో 3,700 రూపాయలు క్వింటాల్కు ఉండేది. ఈరోజు 2025 ఇప్పుడు చూస్తే 3,700 ఉన్నటువంటి పత్తి క్వింటాలు రైతుల నుంచి కొనుగోలు చేసేది ఈరోజు 7,710 రూపాయలకు పత్తి క్వింటాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. పత్తి మీద ఆల్మోస్ట్ ఈ 10 ఇయర్స్లో 108% ఎంఎస్పి పెంచి 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి సుమారు 11 కోట్ల మంది రైతులకు ప్రతి సంవత్సరము 3 సార్లు 4 నెలలకు ఒకసారి చొప్పున 11 కోట్ల మంది రైతులకు కేంద్ర ప్రభుత్వము వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం ఇస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఏ ఒక్కరోజు ఆలస్యం కాకుండా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి అందిస్తున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,310 లక్షల టన్నులకు పెరగడం ఏదైతున్నదో చాలా రికార్డు స్థాయిలో ఈరోజు ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతూ ఉందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మరొక విషయము, ఈ దేశంలో ఫెర్టిలైజర్స్ సింహభాగము మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, అనేక దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. కరోనా లాంటి సమయంలో కూడా అనేక దేశాల్లో ఫెర్టిలైజర్ పరిశ్రమలు మూతపడ్డప్పటికీ, పోర్టులు మూతపడ్డప్పటికీ, కార్మికులు అందుబాటులో లేకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా కొరత లేకుండా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈరోజు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చి అది యూరియా కానీ డిఏపి కానీ చాలా తక్కువ ధరకు ₹1 పెంచకుండా పెరిగిన ధరలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము భరిస్తూ రైతులను ఆదుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా మనకందరికీ తెలుసు, ఈ దేశంలో ల్యాండ్ ఆర్డర్ ఏ రకంగా మారిందో మీకు తెలుసు. గతంలో మన దేశంలో ఎక్కడ చూసినా ఉగ్రవాద కార్యక్రమాలు జరిగేది. పాకిస్తాన్ ఐఎస్ఐ నేపథ్యంలో మన యొక్క కృష్ణా జిల్లా నుంచి మొదలు పెడితే హైదరాబాద్ లాంటి అనేక జిల్లాలలో కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు జరిగాయి. దేశంలో బాంబే లాంటి పెద్ద నగరంలో నడుస్తున్నటువంటి 7 లోకల్ ట్రైన్లను ఒకే సమయంలో పేల్చి వందలాది మంది మరి ఏ రకంగా మన బలి తీసుకున్నదో పాకిస్తాన్ మనకు తెలుసు. పార్లమెంట్ మీద దాడి కావచ్చు, బాంబేలో తాజ్ హోటల్ మీద దాడి కావచ్చు, హైదరాబాద్లో సచివాలయం ఎదురుగా లుంబిని పార్కులో బాంబు పేలులు కావచ్చు, హైదరాబాద్లో గోకుల్ చాట్ బండార్లో బాంబు పేలులు కావచ్చు, దిల్సుఖ్ నగర్లో బాంబు పేలులు కావచ్చు. ఈ రకంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు జరగనటువంటి ప్రాంతం లేదు దేశంలో. ఒక జమ్మూ కాశ్మీర్లోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్టికల్ 370 తొలగించిన నాటికి 42,000 మంది సైనికులు కానీ సివిలియన్స్ కానీ చనిపోయిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను పాకిస్తాన్ కారణంగా. అటువంటి శాంతి భద్రతల సమస్య ప్రతిరోజు ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే విజయవాడలో ఉన్నటువంటి ఒక హోంగార్డు స్థాయి అధికారి వరకు కూడా మరి ఈ యొక్క శాంతి భద్రతల విషయంలో, ఉగ్రవాద విషయంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఆలోచన చేసేవాళ్ళో మనకు తెలుసు. అందుకే టెర్రరిజం విషయంలో కేంద్ర ప్రభుత్వము జీరో టాలరెన్స్ పాలసీ, ఎక్కడ కూడా హింస జరిగినా,
రక్తపాతం జరిగినా జీరో టాలరెన్స్ పాలసీ కేంద్ర ప్రభుత్వం అవలంబించింది. అందుకే ఈరోజు పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు కూకటి వేళ్లతో పెకిలించి పూర్తి స్థాయిలో ఐఎస్ఐ కార్యక్రమాలకు చరమగీతం పాడినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నాను. ఆ రకంగా మోడీ గారి నేతృత్వంలో దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నాము. దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనకు తెలుసు ఏ రకంగా గతంలో ఉగ్రవాద కార్యక్రమాలు జరిగితే సంతాపం ప్రకటించే వాళ్ళం, క్యాండిల్ లైట్ వెలిగించేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు క్యాండిల్ లైట్లు కాదు, బ్రహ్మాస్త్రం ఉగ్రవాదుల మీద బ్రహ్మాస్త్రం కూడా బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణులు కూడా ప్రయోగించి భారతదేశ గౌరవాన్ని ఏ రకంగా కాపాడుతున్నాం మనకు తెలుసు. మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఒకటి మరి సర్జికల్ స్ట్రైక్, ఒకటి పఠాన్కోట్లో జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్ ఏ రకంగా జరిగిందో మనకు తెలుసు. రెండోది పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద దాడి చేసి 40 మంది మన పారామిలిటరీ సిబ్బందిని మరి హత్య చేస్తే ఎయిర్ స్ట్రైక్ చేశాం. మూడోసారి పహల్గామ్లో ఇటీవల పర్యాటకుల మీద దాడి చేస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ రకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో ప్రపంచమంతా చూసిందనే విషయాన్ని ఇది మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు రక్షణ రంగంలో కూడా అనేక రకాల మార్పులు తీసుకొచ్చాం. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించే విధంగా మోడీ గారి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అంతకుముందు 99% ఉత్పత్తులను లేక 99% పరికరాలను మిలిటరీ వాడేటువంటి వాళ్ళు అన్ని ఉత్పత్తులను కూడా అన్ని పరికరాలను కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. ఈరోజు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనమే తయారు చేసి ఈ 10 సంవత్సరాల కాలంలో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా ఈ సంవత్సరము అంటే 23-24 సంవత్సరంలో 1,27,000 కోట్ల రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఉత్పత్తులను మనము ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేశామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఆ రకంగా ఈరోజు డిఫెన్స్ ప్రొడక్ట్స్ కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుమతులు కానీ లేకపోతే ఫారెస్ట్ క్లియరెన్సెస్ కానీ ఎన్వైర్న్మెంట్ క్లియరెన్సెస్ కానీ అన్ని రకాలుగా గ్రూప్ 4 ఎంప్లాయీస్ కూడా గతంలో ఇంటర్వ్యూస్ పెట్టి అధికారులు లేకపోతే రాజకీయ నాయకులు వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు 10th క్లాస్ మెమోల ఆధారంగానే ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు ఆటోమేటిక్గా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక చిన్నది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. అనేక రకాల ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించినటువంటి మార్పులు ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. ఎందుకు మనం చేస్తా ఉన్నానంటే ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ లేకుండా ఒక నీతివంతమైనటువంటి పాలన, ఒక సమర్థవంతమైనటువంటి పాలన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 2014లో భారతదేశం యొక్క ర్యాంకు 142 ఉండేది. ఈరోజు ఈ 10 సంవత్సరాలలో 142 ర్యాంకు నుంచి భారతదేశము 63 స్థానానికి ఎదిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా నిరుద్యోగ యువతకు యూనికార్న్స్ కానీ స్టార్టప్స్ కానీ పెంచుతా ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
15 లక్షల స్టార్టప్ కంపెనీలు ఈ దేశంలో వచ్చాయి. ప్రపంచంలోనే ఈ స్థాయిలో స్టార్టప్ కంపెనీలు ప్రారంభించినటువంటి మొట్టమొదటి దేశము భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. నూతన విద్యా విధానం 32 సంవత్సరాల తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడము, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషకు ప్రోత్సాహం ఇవ్వడం నెంబర్ 1. ఏ భాష ఉన్నప్పటికీ మాతృభాషలు రక్షించుకోవాలి, మాతృభాషను మనము నేర్చుకోవాలి, అమ్మ భాషను నేర్చుకోవాలని కాపాడుకోవాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నూతన విద్యా విధానంలో మరి మొదటి అంశం తీసుకోవడం జరిగింది. రెండో అంశము హై స్కూల్ స్థాయి నుంచి కూడా వాళ్లకు వృత్తిపరమైనటువంటి స్కిల్లింగ్ నేర్పాలి.